రేపు శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలండి. లక్ష్మీదేవి ఏంటంటే గనక మీ ఇంట్లో డబ్బుల మూటతో అడుగు పెడుతుందన్నమాట. ఎవరైతే గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లుతారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక మా ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలండి, మా ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి అన్నట్టుగా ఏంటంటే గనక శుక్రవారం కొన్ని పరిహారాలను ఆచరిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటేనండి, మీరు ఇప్పుడు చెప్పే విధంగా కొన్ని నియమాలను ఆచరించుకోండి. ఆ తర్వాత ఈ పనిని చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. మీరే ఏంటంటే గనక ఆశ్చర్యానికి గురవుతారనమాట. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి శుక్రవారం పూట ఖచ్చితంగా ఈ విధంగా చేసేసుకొని మీరు నయా పైసా ఖర్చు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోండి. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. చాలా మంచి పరిహారం అనమాట. ఇది చాలా మంది కూడా చేస్తారు. కాబట్టి మనం కూడా ఆచరించడం వల్ల, మనం కూడా చేసుకోవటం వల్ల మనకు ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు సంపద చేకూరుస్తుంది, సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, చక్కటి అభివృద్ధి ఉంటుంది. అలానే కాకుండా మన జీవితం మారుతుందన్నమాట. అందుకే ఏంటంటే కనుకనండి, మీరు లక్ష్మీదేవిపై భారం వేసేసి ఈ పనిని చెయ్యండి. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. ఈ రోజున ఏంటంటేనండి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పరిగణిస్తారు. కొంతమంది ఏంటంటే కనుకనండి, ఉదయం లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని మనం ఏంటంటే దీపారాధన చేస్తాం. ఎంత లేని వారైనా సరేనండి, శుక్రవారం పూట ఏంటంటే లక్ష్మీదేవికి దీపం పెడుతూ ఉంటారు. ఎందుకు పెడతారంటే కనుక, దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ఒక భావన, కాబట్టి దీపం పెట్టడం జరుగుతుంది. అలానే కొంతమంది ఏంటంటే కనుకనండి, దీపారాధనతో పాటు రకరకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అలా పూజిస్తేనే ఆ తల్లి మన ఇంటికి వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. అలా మీరేంటంటే కనుక ఈ విధంగా మీరు ఏం చేయకపోయినా పర్వాలేదండి, ఆడంబరంగా చేయాలని రూల్ ఏమీ లేదు. మనం ఏంటంటే ఇలా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. ఖచ్చితంగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలన్నమాట. అలాంటప్పుడు మనకి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఏంటంటే మన సంపద పెరుగుతుందన్నమాట, తగ్గదు, పెరుగుతుంది. ఇంకా అలానే మీరేంటంటే కనుక ముఖ్యంగా ఈ విధంగా చేసుకొని చక్కగా స్నానం కార్యక్రమాలు చేసుకోండి. శుక్రవారం ఖచ్చితంగా తల స్నానం చేయాలి. మన పూర్వీకులు కావచ్చు, మన ఋషులు ఎవరైనా కావచ్చు అండి, శుక్రవారం పూట తల స్నానం చేస్తారు. అలా తల స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక, దరిద్ర దేవత మనని పట్టి పీడిస్తుంది. దరిద్రం మన వెంట ఉంటుంది. దరిద్రం ఏంటంటే కనుక మనని ఇబ్బంది పెడుతుంది కదా. ఆ దరిద్రం ఆ నీటి ద్వారా పోయి మన శరీరం అనేది ఏంటంటే కనుక ఉత్తేజన నింపుకుంటుంది, అంటే యాక్టివ్నెస్ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడే మనం లక్ష్మీదేవిని చక్కగా నిష్ట నియమాలతో అమ్మవారిపై భారం వేసి మన మనసంతా కూడా ఆ తల్లిపై ఏంటంటే గనక చక్కగా లగ్నం చేసుకుని మరి మనం పూజిస్తాము. అదే తలస్నానం చేయకుండా మనం పూజ చేసిన దీపం పెట్టినా అది వేస్ట్ అని చెప్పొచ్చు. అందుకే శుక్రవారం ఏంటంటే గనక ఖచ్చితంగా తలస్నానం అనేది చేయాలి. అలానే కాకుండా ఎవరికైతే విపరీతమైన దరిద్రం అంటూ ఉంటుంది, ఏది చేసినా కలిసి రాదు, అలానే కాకుండా జాతక సమస్యలు, జాతక దోషాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు మర్చిపోకుండా ప్రతి శుక్రవారం కొంచెమంత పచ్చకర్పూరం తీసుకుని నీళ్ళల్లో కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే మాత్రం మీకైతే అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు. అలా కూడా మీరేంటంటే ప్రయత్నించుకోవచ్చు అనమాట. ఇక ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసుకోండి. ఇక ఆ తర్వాత మనం ఏంటంటే ముఖ్యంగా ఈరోజు స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించండి. అలా ధరించిన తర్వాత మీరేంటంటే కనుకనండి, పూజ గదిలో ఉండే అమ్మవారి పటాన్ని క్లీన్ చేసుకోండి. శుక్రవారం నార్మల్గా ఏంటంటే ఏ పటాలను మొత్తం డీప్ క్లీన్ చేయకూడదండి. శుక్రవారం మనం పూజ తులపటం, ఇలా ఏంటంటే కనుక పటాలను క్లీన్ చేసుకోవటం, ఇలాంటివి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఇలాంటివి చేస్తే ఏంటంటే కనుక ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే శుక్రవారం కంటే ఒక రోజు ముందు గురువారం ఇలా ఏంటంటే అన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. చాలా మంది అలాగే చేస్తారు. మన అమ్మలు కూడా మనకు చెప్తూ ఉంటారు, మన నాన్నమ్మలు కూడా చెప్తారు. శుక్రవారం ఏంటంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పనులు చేయకూడదు. ఇలా దేవుడి సామాన్లు కడగటం కానీ, లేదంటే కనుక పూజకు సంబంధించిన సామాగ్రి కడగటం కానీ, లేకపోతే తుడవటం కానీ, క్లీన్ చేయటం కానీ, ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదండి, వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఇలాంటివి చేయకూడదు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇలా అమ్మవారి పటం కొంచెం క్లీన్ చేసుకుని ఆ తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలే, మీరేం పెద్దగా ఇక్కడ ఏంటంటే కనుక ఏం చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉండే పుష్పాలు, లక్ష్మీదేవికి ఎర్ర మందార పూలు అంటే చాలా ఇష్టం అండి. అలానే కాకుండా తామర పుష్పాలు ఉంటాయి కదా, అవంటే చాలా ఇష్టం అనమాట. కోరికలు తీరటం లేదు అనుకునేవారు తామర పుష్పాలను సమర్పించండి. అలానే కాకుండా ఏంటంటే ఎర్రటి మందార పూలు ఉంటాయి కదా, అమ్మవారికి పెట్టండి. అలానే మీ దగ్గర ఉండే పుష్పాలు కూడా కలిపేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు మీ యొక్క శక్తి కొలది ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన అనేది చెయ్యండి. దీపారాధన ఈ విధంగా చేసుకుంటే మంచిదనమాట. ఇక ఆ తర్వాత మీరు ఈ విధంగా చేసేసుకొని మీరేంటంటే ఈ పరిహారాన్ని ఆచరించుకోండి. ఇప్పుడు చెప్పే పరిహారం, మీరు దీపం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టవచ్చు. అలానే కాకుండా ఏంటంటే అమ్మవారికి ఏంటంటే కనుక దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోవచ్చు, ఇంట్లో ధూపం వేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు అండి. ఏం కాదు, ఇవన్నీ కూడా చేసుకోవటం వల్ల కూడా ఫలితాలు ఉంటాయి, అధికంగా ఫలితాలను మనం పొందగలుగుతాం అనమాట. ఇక ఆ తర్వాత మీరు ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకుని తులసి కోటను కూడా పూజించడం, ఆరాధించడం చేయాలి. ఎందుకంటే తులసమ్మ అంటేనే లక్ష్మీదేవి కదా, మరి అక్కడ కూడా మనం దీపం పెట్టడం, అలానే నీటిని సమర్పించడం, అగరబత్తులను వెలిగించుకోవడం, అలాగే ప్రదక్షిణలు చేయటం, ఇవన్నీ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఈ విధంగా చేయటం వల్లనే మనకు సంపూర్ణ
సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున మీరు కొబ్బరికాయ కొట్టకపోయినా పర్వాలేదు, చిన్న బెల్లం ముక్కను పెట్టినా సరే ఆ తల్లి సంతోషిస్తుందన్నమాట. ఈ విధంగా కూడా ఏంటంటే చిన్న బెల్లం ముక్క, పంచదార, లేదంటే అరటి పండు ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కూడా మనకి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అది తీసుకుంటుందా అండి అంటే కనుక ఖచ్చితంగా అమ్మవారు నివేదన చేసుకుంటుందన్నమాట. మనం పెట్టే దీపం కావచ్చు, మనం పెట్టే నైవేద్యం కావచ్చు, ఆ తల్లి అందుకుంటుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించండి. అలా పూజించిన తర్వాత కాసేపు అమ్మవారి పటం ముందు కూర్చొని ధ్యానంగా ఏంటంటే కనుక 2 చేతులు జోడించి నమస్కారం చేసుకుంటూ మనసులోని బాధ అంతా కూడా మనం అమ్మవారికి చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటే ఏమవుతుందంటే కనుక మన బాధ తీరుతుంది, దుఃఖం దూరం అవుతుంది, కన్నీళ్ళు ఆగిపోతాయి. అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది. మనం మనసు ఏంటంటే కనుక కొంచెం నిశ్చల స్థితికి వస్తుంది. అలానే కాకుండా మనసులోని బాధ కూడా వెళ్ళిపోతుంది అనమాట. కావాలంటే మీరు ప్రయత్నించండి. ఇక ఇలా చేసుకున్న తర్వాత ఇంకా మీరు ఈ విధంగా ఇవన్నీ కూడా చేసేసుకోండి. గుడికి వెళ్ళే వీళ్ళుంటే గుడికి వెళ్ళండి, ఇంట్లోనే పూజ చేసుకోండి. మనం ఆడంబరంగా చేయకుండా మనకు మనసుకు నచ్చినట్టు మన ఉన్నంతలో మనం చేసుకుంటే కూడా మనకేంటంటే దైవానుగ్రహం కలుగుతుందండి. ఇక అలాగే కాకుండా ఈరోజు మరి శుక్రవారం కదా, ఈ నియమాలను మీరు ఆచరించాలి. ఇంట్లో ఏంటంటే కనుకనండి తలను వీరబోసుకొని తిరగకండి. అలా తిరిగితే ఏమవుతుందో తెలుసా అండి, అమ్మవారి అనుగ్రహం కలగదు. నార్మల్గా ఏంటంటే కనుక మన పెద్దవారు మనకు ఎప్పుడు చెబుతూ ఉంటారండి, అలా నెత్తిని వీరబోసుకొని తిరగక, ఇంట్లో అలా తిరిగితే దయ్యంలాగా అంటే అనిపిస్తున్నావు. అలానే కాకుండా ఏంటంటే దేవతలు ఇంట్లోకి రారు, ప్రవేశించరు. కాబట్టి జుట్టు ముడి వేసుకో అని చెప్తూ ఉంటారు. అదేనండి, జడ ముడి వేసుకో అని చెబుతూ ఉంటారు ఎప్పుడు కూడా. అందుకే తలను వీరబోసుకొని అయితే తిరగకండి. అలానే కాకుండా మీరేంటంటే ఈరోజు గోర్లను కత్తిరించడం కానీ, కటింగ్ చేయించడం కానీ, జుట్టు కత్తిరించుకోవటం కానీ, అలానే కాకుండా మీరు ఇలా ఏంటంటే కనుక చెయ్యకూడదు. మీ ఇంట్లో నుంచి రాళ్ళ ఉప్పు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే పాలు, పెరుగు ఇవేంటంటే ఈరోజు ముఖ్యంగా దానం చెయ్యకూడదు. అంటే ఎవరికి బదులుగా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. శుక్రవారం కనుక ఈ విధంగా మీరు కనుక బదులు ఇచ్చినా తీసుకున్నా మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, వాళ్ళ ఇంట్లో నుంచి కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అందుకే మన వల్ల ఒకరు సఫర్ అవ్వకూడదు, మనం కూడా వేరే వాళ్ళ సఫర్ అవ్వకూడదు. కాబట్టి ఉన్నా లేదని చెప్పుకోవడం మంచిదన్నమాట. శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో నుంచి కూడా అండి మనం ఏంటంటే కనుక ఒకరి చేతుల గుంటే డబ్బుని తీసుకోకూడదు. అలా తీసుకుంటే మనం అప్పుల పాలవుతాం. జీవితాంతం ఏంటంటే కనుక తీసుకుంటూనే ఉంటాం, ఇవ్వం. కాబట్టి చేయకండి అలా. ఇక మీరు ఈ రోజున ఏంటంటే కనుక మీరు అండి ఒకవేళ ఆడపిల్లలైతే పుట్టింటి నుంచి శుక్రవారం అత్తింటికి రాకూడదు. అలా వస్తే ఏంటంటే కనుక మన ఇంటి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందన్నమాట. ఇలా కూడా ఈ విధంగా ఏంటంటే పాటించాలి. ఇక మనం ఈ రోజున ఏంటంటే కనుక శుక్రవారం కదా, చాలా వరకు కూడా మనం చేసే పెద్ద తప్పేంటో తెలుసా, గుమ్మాన్ని తొక్కుతూ ఉంటాం. అలా తొక్కకండి. గుమ్మం అంటేనే లక్ష్మీదేవి కదండి. మరి గుమ్మాన్ని తొక్కుకోవడం వల్ల మనకేంటంటే కనుక అనార్థాలు జరుగుతాయి, ఇంట్లో ఇబ్బందులు అంటే తలెత్తుతాయి. చాలా వరకు కూడా నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం, మనం కష్టాలు అనుభవిస్తూ ఉంటాం అనమాట. అందుకే గుమ్మాన్ని తొక్కటం కానీ, గుమ్మంపై పడుకోవటం కానీ, గుమ్మంపై కూర్చోవటం కానీ ఇలాంటివి చెయ్యకూడదు. అలానే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి, వాళ్ళు ఏంటంటే గుమ్మం అవతలు ఉంటారు, మనం గుమ్మం యువతల అంటే మన ఇంట్లో ఉంటాం. ఉండి ఏంటంటే గుమ్మం పై నుంచి అది ఇవ్వటం, ఇది ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం ఇలాంటివి చేస్తాం. అలా చెయ్యకండి. అలా చేసిన ఏంటంటే చాలా వరకు కూడా నష్టపోయేది మనమే, లాభ పొందేది వారు. కాబట్టి వారినైనా సరే ఇంట్లోకి రమ్మనండి, లేదంటే మీరైనా సరే గుమ్మం దాటి బయటికి వెళ్ళి ఇవ్వండి. కానీ గుమ్మం పై నుంచి తీసుకోవటాలు, ఇవ్వటాలు మాత్రం చేయకండి. అది ఎవరైనా పర్వాలేదు, మన తోబుట్టులు కావచ్చు, మన భర్త కావచ్చు, మన పిల్లలైనా సరే అలా ఇవ్వకూడదనమాట. అది చాలా వరకు కూడా మనకేంటంటే నష్టం చేకూర్చే పనులని చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి పనులు చేసుకోకండి. ఇవేంటంటే అందరికీ తెలుసుంటాయి, కొంతమందికి తెలియవు. కొంతమందికి తెలిసినా కానీ మనం ఏంటంటే కనుక చేస్తూ ఉంటాం కావాలని. కాబట్టి చేసుకోవటం వల్ల మనకే నష్టం వాటిల్లుతుందండి. అందుకే మీరు చెయ్యకండి. ఇలాంటి పనులను అస్సలు కూడా మీరు చేసుకోకండి. అలా చేసుకుంటే మీకు ఏంటంటే కనుక దరిద్రం పట్టి పీడిస్తుంది, దైవానుగ్రహం కలగదు. మీ జీవితం అంతా కూడా ఏంటంటే కనుక తలకిందులుగా మారిపోతుంది. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు, ఎన్నో కష్టాలు అంటే మీరు పడాల్సిన అంటే సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరించుకోవాలి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలాంటివి నియమాలు ఆచరించుకుంటూ గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల ఖచ్చితంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఎందుకు ఇది చల్లటం వల్లనే అడుగు పెడుతుందంటే కనుక ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మన ఇంట్లోకి మంచి రావాలన్నా గుమ్మ నుంచే వస్తుంది, చెడు రావాలన్నా గుమ్మ నుంచే వస్తుంది. గుమ్మ నుంచే ఇవన్నీ కూడా మన ఇంట్లోకి చేరుతాయి. కాబట్టి మనం ఏంటంటే కనుక చెడు రాకుండా మంచి మాత్రమే వచ్చేలాగానే గుమ్మం దగ్గర ఏంటంటే ఇది చల్లుతున్నాము. మరి అలా చల్లుతున్నాం కాబట్టి మరి చెడు అనేది ఆకర్షించదు కదండి, మంచి మాత్రమే ఆకర్షిస్తుంది. ఇదేంటంటే కనుక చాలా అంటే శక్తివంతమైన పరిహారం అండి. ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయాలి. ఒక్కసారికే లక్ష్మీదేవి 1 కోటి రూపాయలతో మీ ఇంటికి వస్తుంది, అలానే కాకుండా మీ ఇంట్లో ఉంటుందని కాదు. ఖచ్చితంగా ఏంటంటే కనుక ధనం అనేది మన ఇంటికి అంటే మోసుకొస్తుంది ఆ తల్లి అని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇదేంటంటేనండి చాలా మంది ఆచరిస్తారు, మనం ఒకరమే చేస్తామని కాదు, ఎంతోమంది చేస్తారండి. ఎంతోమంది కూడా ఏంటంటే దీని ద్వారా ఫలితం పొందారని చెప్పొచ్చు. గుమ్మం దగ్గర ఏంటంటే లక్ష్మీదేవి రాక కోసం ఇది చల్లుతున్నామని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీరేంటంటే మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ విధంగా చల్లండి. గుర్తుపెట్టుకోండి, చల్లితే మీరు ఉదయం ఏంటంటే కనుక 7 లోపే చల్లొచ్చు. అలా కుదరకపోతే సాయంత్రం
అంటే మనము చూసుకున్నట్టయితే 6:15 నుంచి మొదలుకొని 7:56 వరకు కూడా ఇది చల్లుకోవచ్చు అనమాట. అలా చల్లటం వల్ల కూడా ఫలితం ఉంటుంది. మిగతా సమయాలలో చల్లకూడదా అంటే కనుక ఈ సమయాలు అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి కాబట్టి ఈ సమయాలలో చల్లుకోవటమే మంచిదనమాట. ఇలా ఈ సమయాలలో చల్లుకోవటం వల్ల ఏంటంటే కనుక ఖచ్చితంగా ఆ తల్లి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. మిగతా సమయాలలో కూడా ఏంటంటే కొంచెం పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో కూడా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది, కానీ ఇంత మంచి జరగదనమాట. ఈ సమయాల కంటే ఆ సమయం కొంచెం తక్కువగా మంచి జరుగుతుంది కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఈ విధంగా చేయండి. ఉదయం అయితే 7 తర్వాత చల్లకండి, చల్లిన ఏం పెద్దగా లాభం ఉండదు. సాయంత్రం అయితే 6 నుంచి మనం చల్లొచ్చండి 10 వరకు కూడా. కాకపోతే ఏంటంటే కనుక 7:52 సమయం ఉండేది ఏంటంటే కనుక అది సంధ్యా సమయంగా పరిగణిస్తారు. ఆ సమయం అంతా కూడా ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన సమయంగా పరిగణిస్తారు కాబట్టి ఆ సమయంలో ఈ విధంగా చల్లటం వల్ల అయితే ఇంకా మనకు తిరుగుండదని పురాణాలే చెబుతున్నాయి అనమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుకనండి ఇది మనం గుమ్మం దగ్గర చల్లుతున్నాం కదా, ఇది చల్లటం వల్ల ఏమవుతుందంటే దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి, లక్ష్మీదేవి ఇంట్లో చేరుతుంది. అలానే కాకుండా జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి మనకేంటంటే కనుక అష్ట ఐశ్వర్యాలను సిద్ధిస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే చెడు లేదు కాబట్టి ఖచ్చితంగా దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. అంటే ఇంకా వాళ్ళకి ఇంకా రావాల్సిందే అనమాట. దేవతలు ఎలాగైనా సరే మన ఇంట్లోకి ప్రవేశించాల్సిందే కాబట్టి మన ఇంట్లోకి ప్రవేశించాలంటే మీరు మీ గుమ్మం దగ్గర ఇది చల్లండి. ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో ఏం చేయండి అంటే కనుకనండి అర స్పూన్ అంత కుంకుమ, అర స్పూన్ అంత పసుపు పోసేయండి. ఆ తర్వాత ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ నార్మల్గా మన ఇంట్లో ఉండే కర్పూర బిళ్ళలు 3 కానీ తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే పొడిలాగా చేసి ఆ నీటిలో కలపండి. రోజ్ వాటర్ ఉంటే 5 చుక్కలు, అత్తర్ ఉంటే 2 చుక్కలు, ఏదైనా సరే తీసుకోవచ్చు. ఇలా తీసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఈ కర్పూరము, ఇదేంటంటే కనుక చూసుకున్నట్టయితే రోజ్ వాటర్ కావచ్చు, అత్తర్ కావచ్చు, ఈ రెండే అనమాట. ఈ 2 మాత్రమే చాలా కీలక పాత్రను పోషిస్తాయి. ఎందుకంటే ఇవి మంచి వాసన కలిగి ఉంటాయి కదండి. కాబట్టి ఏంటంటే కనుక దేవుడు ఎక్కడున్నా సరే, అంటే దైవం ముఖ్యంగా లక్ష్మీదేవి కాబట్టి ఎక్కడున్నా సరేనండి పరుగున మన ఇంటికి వచ్చేలాగా, మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేయటానికి ఈ 2 కీలక పాత్రను పోషిస్తాయి. కాబట్టి ఈ 2 అనమాట. కర్పూరం ఉండాలి, అత్తర్ ఉండాలి. అత్తర్ ఉంటే ఇంకా చాలా మంచిదండి, ఇంకా మీకు ఇంకా తిరుగుండదు అనమాట. ఒకవేళ అత్తర్ లేదనుకుంటే మాత్రం రోజ్ వాటర్ని తీసుకోండి. మరి అది కూడా లేదు కదండి అంటే కనుక 6 అంటే ఇలా గులాబీ రెక్కలు ఉంటాయి కదా, అవి కూడా నీళ్ళల్లో వేయొచ్చు. అలా కూడా ఫలితం ఉంటుంది, కానీ అలా కొంచెం తక్కువగా ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు అత్తర్ని తెచ్చుకోండి. ఇంతవరకు తెచ్చుకోలేదు మా ఇంట్లో అంటే కనుక అత్తర్ని తెచ్చుకొని అప్పుడప్పుడు ఏంటంటే కనుక శుక్రవారాల తిథిలో 2 చుక్కలు దేవుడి పటాలకు పెట్టడం, దేవుడి పటాలను అంటే శుభ్రం చేసిన తర్వాత దేవుడి పటాలకు ఇలా పెట్టుకోవడం, ఇలాంటివి చేస్తే మన ఇంట్లోకి ఏంటంటే కనుక దేవుడు అంటే దైవం మన ఇంట్లో ఉండటానికి, మన ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే కాకుండా గుమ్మం దగ్గర ఇవన్నీ కూడా కుంకుమ, పసుపు, కర్పూరము, అత్తరు కలిపి చల్లితే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసినంత ఐశ్వర్యం ఇచ్చి మీ జీవితాన్ని మార్చేసి మీకేంటంటే కనుకనండి కోట్ల సంపాదన సమకూరుస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించండి. ఇలా ఏంటంటే కనుకనండి ఇది ఇంట్లో అంతా కూడా చల్లుకోవచ్చు, గుమ్మాల దగ్గర కూడా చల్లుకోవచ్చు, తలుపుల పైన కూడా చిలకరించుకోవచ్చు. ఇల్లంతా కూడా చల్లుకోవడం వల్ల కూడా మంచి ఫలితమే ఉంటుంది. ఇంట్లో ఉండే దరిద్రం అంతా కూడా పోయి మనకు మన జీవితం మారి మనకంతా కూడా మంచి చేకూరటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించండి. ఖచ్చితంగా మాత్రం చేయండి, ఇంకా మీకు తిరుగులేని యోగం కలుగుతుందన్నమాట.